మా కుర్రలందరూ కలిసి తెలుపులంలో ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం. ఇక్కడ వెళ్ళడానికి అయితే ముందుగా 2 కారణాలు అయితే ఉన్నాయి. మొదటిదొచ్చేసి వినాయక చవితి అవ్వగానే మా కుర్రోళ్ళందరూ కలిసి తెలుపులంలో అయితే వెళ్తాం. సెకండ్ రీజన్ వచ్చేసి ఏం లేదు మామ, నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇదే ఆ తల్లి యొక్క ముఖద్వారం. ఈ ద్వారం గుండానే మనం అయితే లోనకి వెళ్ళాలి. వెళ్ళగానే మెట్ల ద్వారం నుంచి కొండపైకి తల్లి దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళిన వెంటనే కొబ్బరికాయ అయితే కొట్టి ఆ తల్లి దర్శనం అయితే పూర్తి చేసుకున్నాను. తిరిగి వెళ్తుండగా ఇక్కడ చాలా మంది అయితే వంటలు వండుకుంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వండుకు తిని వెళ్ళడం ఆచారం. వెళ్ళగానే మా కుర్రోళ్ళు కూడా వంట పనులు బిజీగా ఉన్నారు. వీడిని పొయ్యి వదమంటే పడుకొని మరుగు తెస్తున్నాడు. అసలు తక్కువ బిల్డప్ ఎక్కువ, కానీ వీడు చేసేది ఏ పని ఉండదు. వంటలు పూర్తవగానే మా కుర్రోళ్ళందరం కలిసి ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు దగ్గర అయితే ఆగు పెట్టేసాం. ఇక లేట్ లేకుండా మా కుర్రోళ్ళందరం తినడానికి అయితే సిద్ధమైపోయాం. ఈ ఐటమ్స్ కి అయితే మేము అసలు న్యాయం చేయలేకపోయాం. అక్కడి నుంచి అయితే బయలుదేరి దగ్గరలో ఉన్న డీమార్ట్ అయితే వచ్చేసాం. డీమార్ట్ లోకి వెళ్ళగానే మమ్మల్ని బాడీ గార్డ్ చెక్ చేసి లోనకి పంపించాడు. ఇక్కడ ప్రతి వస్తువు చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. ఇక్కడ నాకు వాలీబాల్ అయితే చాలా బాగా నచ్చింది. వీడి ఆత్రం చూస్తుంటే షాప్ లో ఉన్న ప్రతి వస్తువు మిగల్చకుండా కొనేసేలా ఉన్నాడు. వెళ్లే ముందు మన అకౌంట్ ని అయితే ఫాలో చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.